ఆన్ డ్యూటీ చాలా కష్టం ఉంది దీని వెనకాల. ప్రోమోలో చూసేంత ఈజీగా కాదు షూట్ జరిగింది. ఫస్ట్‌లీ హీరో, ఐ నో పర్సనలీ హౌ మచ్ యూ హ్యావ్ పుట్ ఇంటు దిస్. బట్ అది అక్కడెక్కడ ఒక స్ట్రగుల్‌తో చేసినట్టు కాకుండా ఇష్టంతో, క్యారెక్టర్ మీద ప్రేమతో చేస్తున్నట్టే కనిపించింది. కంగ్రాచ్యులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ డైరెక్టర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్గా నన్ను పోర్ట్రే చేశారు. అండ్ కమింగ్ నెక్స్ట్ ఫ్రైడే నుంచి నా స్ట్రీమింగ్ కూడా స్టార్ట్ అవుతుంది సో క్యారెక్టర్కి. అండ్ హర్ష గారు, థ్యాంక్ యూ సో మచ్, బ్యూటిఫుల్ క్యారెక్టర్, థ్యాంక్ యూ. కమింగ్ టు ద ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, ప్రవీణ గారు, అంటే మా సొంత తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే వీళ్ళు నాకు జీవితాన్ని ఇచ్చారు. నిజంగా చెప్తున్నా, ఇదేదో ఇక్కడ ఉన్నాను కానీ ఏదో ప్రమోషన్స్ అని చెప్పట్లేదు. నాకు తెలుసు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్స్ చేస్తూ, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ, హోస్ట్ చేస్తూ, ఇది చేస్తూ అది చేస్తూ అన్ని క్యారెక్టర్స్ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హీరోయిన్ అని పిలిపించుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ టైం ఈ సిరీస్లో ఈ ట్యాగ్తో అందరూ పిలుస్తుంటే, షూటింగ్లో కూడా అందరూ హీరోయిన్ గారు అని పిలుస్తుంటే నేనే ఒకసారి ఏంటి నన్నే అనుకుంటున్నా. సో అంత మంచి లైఫ్ ఇచ్చి, అంత మంచిగా చూసుకొని, ఒక బేబీ లాగా అన్నీ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ అలా చూసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ద ఎంటైర్ టీమ్ కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ స్ట్రీమింగ్కి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. వెయిటింగ్ ఫర్ మై క్యారెక్టర్. సో నా స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నేనే 4 ఎపిసోడ్లు చూస్తూ 4th ఎపిసోడ్ కూడా అయిపోతుంది, ఇంకా అషు రావట్లేదు ఏంటని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. అప్పుడు కమింగ్ అప్లో కనిపించారు, ఓహో ఇదా సంగతి అని. మా మమ్మీ అడుగుతున్నారు, నిజంగా నువ్వు షూటింగ్కి వెళ్తున్నావు, అసలు నువ్వు లేవేంటి, ఎక్కడున్నావు, ప్రమోషన్స్లో ఉన్నావు కానీ సినిమాలో అదే వెబ్ సిరీస్లో లేవేంటి అని చెప్పి కదా. ఎస్ ఆఫ్ కోర్స్ కొంచెం మనం ఈ మాత్రం వెయిట్ చేయించాలి.